వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సొరకాయ పప్పు తయారు చేస్తాము. ముందు కందిపప్పుతో తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్ తీసుకొని దీంట్లో మనం పప్పు వేసుకుందాము. కందిపప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పప్పుని 2 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో పప్పు వేసినామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ని స్టవ్ పైన పెడదాము. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని. అంటే సగం ఉడకాలి అంతే. సగం ఉడికే వరకు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికే వరకు మనము సొరకాయను కట్ చేసుకుందాము. చిన్నగా ఉంది కదా, దీంట్లో నేను సగం తీసుకుంటున్నాను. పైన పొట్టు తీసేయాలి. ఈ విధంగా పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ముక్కలు కట్ చేయడం అయింది. కుక్కర్ 2 విజిల్స్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పప్పు ఉడుకుంటుంది సగము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. చిన్న ఉసిరికాయ అంత చింతపండు నడిగేసి దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇది ఇప్పుడు కుక్కర్ చల్లగా అయిందేమో చూస్తాము. పప్పు సగం ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ ముక్కలు వేసుకుందాము. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ముందు మనం పసుపు వేసుకొని ఉడికించలేదు కదా, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. కారం వేసుకుందాము. పచ్చిమిర్చి వేసినాం కానీ కొంచెం కారం కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ కారము. ఇంట్లో నీళ్ళు పోసుకుందాము. ఉడకాలి కదా. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ నేను 1.5 గ్లాస్ వాటర్ పోసిన. మూత పెట్టి ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ను మనం స్టవ్ పైన ఉంచుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం పప్పులో ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే ఉడకదు తొందరగా, అందుకే చివరిలో వేసుకోవాలి ఉప్పుని. అందుకే ఉప్పు వేయలే ముందే. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 2 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం పోపు పెట్టుకుందాము. కుక్కర్ ఇప్పుడు చల్లారిపోయింది. కుక్కర్ మూత తీసి చూస్తాము. సొరకాయ ముక్కలు ఈ విధంగా ముక్కలుగా కనపడాలి. పప్పులో చాలా బాగుంటాయి. అందుకే మనం సగం ఉడికిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా, లేకపోతే కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి లూజ్గా కావాలనుకుంటే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా పప్పులో చివరిలో వేసుకోవాలి. ముందే వేసుకుంటే పప్పు ఉడకదు. 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. ఇది స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాల పాటు ఉప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచాం కదా పప్పుని. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకుందాం పోపు కోసము. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పప్పు కదా, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మరీ టేస్ట్ ఉంటుంది ఇంకెక్కువ. నెయ్యి అయినా వేసుకోవచ్చు,
లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు పోపు కోసం. ఇప్పుడు ఆయిల్ వేడైంది. దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాము, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి పోపుకి. ఇప్పుడు దీంట్లో 4 వెల్లుల్లి కొద్దిగా రఫ్గా దంచుకొని వేసుకోవాలి పోపులో. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పోపు రెడీ అయింది. ఇది పప్పులో వేసుకుందాం పోపు. పైనుంచి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, సొరకాయ పప్పు రెడీ అయింది. ఈ విధంగా మనం టేస్టీగా చేస్తే సొరకాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు పప్పుని. పప్పుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా ఆనపకాయ ముక్కలు కనబడితే పప్పులో చాలా బాగుంటుంది. ఇంత బాగా మనం సొరకాయ పప్పు ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినకుండా ఉంటారా చెప్పండి? ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు ఈ సొరకాయ పప్పుని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.